అండ్ ఇన్ఫోసిస్ సమర్పించు ఏపీఎల్ ప్రొడక్షన్స్ వారి ఏపీ ఇల్లు. అదే అదే మాకు కావాల్సింది డిస్క్లైమర్. ఈ నాటకంలోని పాత్రలు సన్నివేశాలు మీ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి, కానీ ఇవేవి మీరు మనసులోకి తీసుకోకుండా మమ్మల్ని ఆస్వాదిస్తారని మనవి. మీ అందరినీ నవ్వించడానికి చేసిన చిన్ని ప్రయత్నం మాత్రమే. ఇంకా సీన్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ లోకి వెళ్తే మధ్యలో గుడి ముందు ధ్వజస్తంభాలా నిల్చొని బ్లాక్ బెర్రీని ఎడాపెడా పిసికేస్తున్న వ్యక్తే మన పిఎం ప్రకాష్ రాజ్. ఆ లెఫ్ట్ లో నిల్చొని తన జీవితంలో అంతా కోల్పోయారన్నంత ఫ్రస్ట్రేషన్ తో అటు ఇటు తిరుగుతున్న వ్యక్తే మన సాఫ్ట్వేర్ సీను. మరి రైట్ సైడ్ లో తను ఏ పొజిషన్ లో ఉన్నాడో ఏ లోకంలో ఉన్నాడో తెలియని వ్యక్తే మన ట్రాక్ లీడ్ తొక్కలింగం. ఇవి ఈ 3 క్యారెక్టర్లకి ఇంట్రాక్షన్ ఇచ్చాం. ఇంట్రడ్యూస్ చేయని ఇంకో క్యారెక్టర్ నాటకంలో ఉంది, అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. లెట్స్ స్టార్ట్. కెమెరా, లైట్స్, యాక్షన్. తప్పు నాదే తప్పు నీదే, నువ్వు అన్నావు, తప్పు నాదని ఆడన్నాడు. ఏం జరుగుతుందా ఇక్కడ? కొట్టేస్తానంటాడు. మొత్తం మీరే సార్ చేసింది, మొత్తం మీరే చేసింది. ఇది మరీ బాగుంది. మధ్యలో నేనేం చేశాను? ఇంకా అర్థం కాలేదా? ప్రాజెక్ట్ లోకి వచ్చే ముందు అదే ఏముందో ఇప్పుడు ఏం లేదు. అదే సార్ నేను కోల్పోయింది, చిన్న ఆనందాలు కోల్పోయింది సార్. మీ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ లోకి రాకముందు నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేదు. మానిటర్ ముందు కూర్చొని టికెట్లు కొట్టుకుంటున్నా. అది పరిస్థితి. నైట్ షిఫ్ట్ లో నిద్ర వచ్చేస్తుంది. ఏం చేయమంటారు? వాళ్ళు వదిలేశారు, మీరు వదలట్లే. తిరగరా, వాళ్ళతోనే తిరుగు. పనే ఉంది. రిలీజ్ ఇస్తానన్నానా? ఇంకా నీకు ఏ ప్రాజెక్ట్ బాగుంటది, ఏ టెక్నాలజీ బాగుంటది, ఏ దాంట్లో అయితే గిరిగాడ్లాగా షిఫ్ట్ అవ్వాలని వస్తుంది అని అంటారు సార్. ఎక్కువ నైట్ షిఫ్ట్ అవడం నా ఆనందం మీకు తెలుసు సార్, కానీ నైట్ షిఫ్ట్ లో నిద్ర స్వైప్ చేయడమే మర్చిపోతున్నాను. అలవెన్స్ కూడా రావట్లేదు సార్. నైట్ షిఫ్ట్ మీకు చెప్తే మీకు అర్థం కాదు. ఆయన ఏదో లోకంలో ఉన్నాడు, ఇంకా ఆయన సంగతి చెప్పక్కర్లా. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి సార్, నాతో ఫ్రెండ్లీగా ఉండండి సార్, నా కళ్ళలో చూడండి సార్. అది మాది కదరా డైలాగ్. ఫ్రెండ్లీగా ఉండమని నేను కదా చెప్తాను. చెప్తారు సార్, కానీ ఉండరు. ఏ రోజైనా ఫ్రెండ్షిప్ కొలితే నా స్వైప్ అప్రూవ్ చేశారా? 2 months లీవ్ పెట్టా అప్రూవ్ చేశారా? 40 మందితో చేసేస్తారా ఫ్రెండ్షిప్? ఉన్న వాళ్ళు అందరితో చేస్తారా? వద్దు సార్ వద్దు. నేనేదో నైట్ షిఫ్ట్ లో వస్తా, టీయో కాఫీయో తాగుదాని ప్యాంట్రీకి వెళ్తా. వెళ్ళి చూస్తే కప్పులు లేవని సెక్యూరిటీ గార్డ్ అంటాడు, పాలు లేవని ఇంకోటి ఎవడో అంటాడు. నైట్ షిఫ్ట్ లో వచ్చినప్పుడు నాకు వాళ్ళు అడిగితేనేమో తెల్లారే మొత్తం తాగేశారంట. నా కాఫీలు కూడా మీరే తాగేస్తే నేనేం తాగాలి సార్? నవ్వుతున్నారు సార్ ఫెసిలిటీస్ వాళ్ళు నన్ను చూసి. సీన్ గా వీకెండ్ ఆన్ కాల్ అంటారు, ల్యాప్టాప్ డేటా కార్డు ఇస్తారు. సర్లే సినిమాలు చూసుకోవచ్చు అని నేను అనుకుంటా. ఈ లోపు ఫోన్ చేసి ఆ మెయిల్ చూడు, ఈమెయిల్ చూడు అంటారు. ఇంకా నేను సినిమాలు ఎప్పుడు చూడాలి సార్? చిరాకు, ఫ్రస్ట్రేషన్, కోపం. అప్పుడప్పుడు ఈ డేటా కార్డు నేలకేసి కొట్టేసి నాకు ఈ ఆన్ కాల్ నచ్చలేదు. అలాగే ఒక రోజు అమ్మనబుల్ తిట్టాను. పాప ఆయనకి ఎవరు కొడుతున్నాడో, ఎందుకు కొడుతున్నాడో ఏం అర్థం కాదు. కొట్టినా తెలీదా? సీరియస్ గా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. సిన్సియర్ అనుకున్నా కానీ ఇలా సగం సెట్ కూడా చేయలేకపోతున్నాం అనుకోలేదు. అట్లా ఇలా కాదు కానీ సీను ఒక డెస్ దగ్గర రావు, మ్యాజిక్ చూపిస్తాను. ఏ మ్యాజిక్? పర్ఫార్మ్ మ్యాజిక్ కదా. ఇప్పటి వరకు మీరు చూసిన సీను మన బేకార్ అన్నయ్య హోస్ట్ చేస్తున్న చాటప్ అనే ప్రోగ్రామ్ లో ఉంది. ఇప్పుడు మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మన బేకార్ అన్నయ్య వాళ్ళ జడ్జెస్ ఏమనుకుంటారో 2 minutes లో చూద్దాం. ఈ లోపు మీరు అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి. ఏది అడ్వర్టైజ్మెంట్?
నవీన్ ఎంత బాగా చేసావు నవీన్, చాలా బాగా చేసావు నవీన్. పక్కనే ఓవరాక్టింగ్ బాగా చేస్తున్నావు. మాస్టర్ చూసారు కదా ఎంత బాగా చేశారు. అసలు ఎందుకు నవీన్ అంత రిస్క్ చేశావు, అంత గట్టిగా కొట్టేస్తే మిమ్మల్ని అన్నావు. కొద్దిసేపు ఉంటే నీ గొంతు పోతా అనుకున్నాను నవీన్. ఆల్రెడీ ఆడియన్స్ చెవులో రక్తాలు వస్తున్నాయి నవీన్. చచ్చిపోతాను చాట కొట్టాలి, చాటను తీసుకోవాలి నవీన్. చాట కోసం మనం టాలెంట్ నమ్ముకొని చాటా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మనం టాలెంట్ చాటను తీసుకుంటుంది నవీన్. చాట నీకే వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ గురించి మరి మన మాస్టర్లు ఏమనుకుంటున్నారో చూద్దాం. దానికి ముందు ఆడియన్స్ చూడు ఎంత గోల్ చేస్తున్నారో నీ పర్ఫార్మెన్స్ చూసి. ఆ సాయి చూడు ఎంతగా బాగా గెంతుతున్నాడో. గిరి అయితే షెట్లు ఇప్పుకొని మరి ఎగురుతున్నాడు నీ పర్ఫార్మెన్స్ చూసి. సరే ఇప్పుడు మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందాం. ఏ జడ్జిని అడుగుదాం ముందు? మన పోసాని గారిని అడుగుదాం. పోసాని కృష్ణమురళి గారిని మనం అడిగి తెలుసుకుందాం మన పర్ఫార్మెన్స్ గురించి. పోసాని గారు చెప్పండి, నవీన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? లవ్ యూ రాజా. నీలాంటి వాడు ఇంకొకటి ఉండే రాజా. చెప్పేశావు రాజా. ఏజ్ ఎంత రాజా? నా ఏజ్ గెస్ట్ చేయ రాజా. సూపర్ టైమింగ్ రాజా నీకు. చిరంజీవి సినిమాలు చేయట్లేదు రాజా, నువ్వు కంటిన్యూ చెయ్యి. ఆ డాన్స్ లైట్ గా వర్కౌట్ చేయి, చేసేస్తావు. ట్రై చేయి. పోసాని గారు మనకు ఒకసారి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తారు. హ్యాపీ నవీన్. కోర్టు మనది కాదు, రెంట్ తెచ్చుకున్నావు. వాడు డబ్బులు ఎక్కువ అడుగుతాడు, నువ్వు ఊరికేది నలిపే ఎక్కువ. ఇప్పుడు మరి మన అమ్మ రాజశేఖర్ గారిని పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటున్నారో విందాం. సరే కాన్సెప్ట్ ఎవరిది కాన్సెప్ట్? నాదే మాస్టర్. కొడతానండి. అది ఎగ్జైట్మెంట్ మాస్టర్. అదంతా క్లమ్జీగా ఉంది. స్టేజ్ మొత్తం యూజ్ చేయలేదు మీరు. మొత్తం యూజ్ చేయలేదు. అంత పేర్ ఎక్కడ మీది? పేర్ ఎవరు దొరకలేదు పేర్ దొరకకపోతే చెప్తారు. అమ్మ రాజశేఖర్ గారు, మీకు తెలుసు నవీన్ ఎంత కష్టపడి ఈ పొజిషన్ లోకి వచ్చాడు. ఇప్పుడు చెప్పాలో చెప్పకూడదో తెలియదు. నవీన్ వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్ అండి. ఆటో నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆటోలకే ఆడవాళ్ళు ఎక్కరు. పాపం తిన పేరుకి ఆడవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి. పాపం చాలా కష్టపడి ఈ పొజిషన్ లోకి వచ్చాడు నవీన్. ఒకవేళ నీకు ఎప్పుడైనా పేరు కోసం అమ్మాయి కావాల్సి వస్తే మన అమ్మ రాజశేఖర్ గారికి ఫోన్ చేయి, నీకు అరేంజ్ చేస్తారు. ఓకే కదా? ఓంకార్ అనే చాలా బాగుంది. నాకు జోక్ చేస్తేనే జోక్ చాలా బాగుంది. క్లమ్జీగా లేదు, అంతా చాలా బాగుంది. పేరు అవసరమే లేదు సీన్ లో. నాకు ఫోన్ చేయొద్దు, ఫోన్ చేయొద్దు అని చెప్తున్నాను కదా. నంబర్ లేదు, నా సెల్ లేదు, ఇది వేరే వాళ్ళు సెల్. సెల్ లేదు. ఓంకార్ అనే మీరు కొంచెం చెప్పండి. బాగుంది, చాలా బాగుంది, అంతా బాగుంది. వెళ్ళిపోండి. ఓకే, మరి రేటింగ్ గురించి ఏమంటారు? అంతా బాగుంది. ఇందాక చెప్పి క్లమ్జీ అన్నది జోక్ దా పంచిని. ఓకే, చాలా బాగుంది. ఇదే CRR 1+. ఓ వండర్ఫుల్. అవే నీకు అమ్మ రాజశేఖర్ గారు CRR 1+ ఇచ్చారు. మరి మన మెంటల్ పోసాని కృష్ణ గారు ఏమిస్తారో చూద్దాం. రాజా 4 రాజా. 4 రాజా. ఎందుకు నవ్వుతున్నారు రాజా? 3 ఎక్కువ రాజా, 1 కన్నా. రాజా అందరూ వేరే రాజా, నేను వేరే రాజా. నేను 4 ఇస్తాను, తీసుకో రాజా. ఇది పట్టుకుని వెళ్ళి రాజా. నవీన్, అలాంటి టైంలో నువ్వు మైక్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే నవీన్, నువ్వు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసావు. వాళ్ళు కమెంట్స్ రేటింగ్స్ కూడా బాగా ఇచ్చారు. ఆడియన్స్ సపోర్ట్ కూడా నీకు కావాలంటే నువ్వు ఇప్పుడు వాళ్ళ SMS రిక్వెస్ట్ అడుగు, వాళ్ళు బ్లెస్ చేస్తారు. సరే, మీకు నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే జఫా అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి NSR అని టైప్ చేసి నవీన్ శరత్ రవి అని ఒక HD రిక్వెస్ట్ రైట్ చేయండి. నవీన్, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసావు. వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. అంత నీ వల్లనే.